వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము OKX ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఫ్రీగా సంపాదించుకున్న బిట్కాయిన్ను ఎలా విత్డ్రా చేయాలో తెలుసుకుందాం. ఈ OKX ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఫ్రీగా బిట్కాయిన్ను ఎలా ఎర్న్ చేయాలో, ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలో తెలియజేసే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడింది. అటు వీడియోను చూడండి. ఇప్పుడు మనమైతే ఈ OKX ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో మనం ఫ్రీగా ఎర్న్ చేసిన బిట్కాయిన్ను ఎలా మన ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవాలో, ఎలా సేల్ చేసి తెలుసుకుందాము. అయితే ఈ OKX ట్రేడింగ్ ప్లాట్ఫామ్ నుంచి మనము డైరెక్ట్గా మన INRకి మార్చుకోలేము. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే వైజరిక్స్ అకౌంట్కి కానీ లేదా కాయిన్స్విచ్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అక్కడ నుంచి మనము INRకి మార్చుకోవాలి. ప్రస్తుతం అయితే ఈ వీడియోలో మీకు ఈ అకౌంట్ నుంచి వైజరిక్స్ అకౌంట్స్ కానీ కాయిన్స్విచ్ అకౌంట్స్ కానీ ఎలా మీరు ట్రాన్స్ఫర్ చేయాలో తెలియజేస్తాను. ముందుగా మీరు OKX అకౌంట్లో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలా చేయాలో తెలియజేసే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడింది. అటు వీడియోను చూడండి. ఇప్పుడైతే మనము బిట్కాయిన్ను ఎలా విత్డ్రా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ 3 లైన్ డాట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేసి మోర్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మోర్ ఆప్షన్పై క్లిక్ చేయగానే మనకి కింద పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫ్రీ బిట్కాయిన్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మనము రోజువారీగా ఎర్న్ చేసిన ఫ్రీ బిట్కాయిన్ కనిపిస్తుంది, సతోషి రూపంలో కనిపిస్తుంది. ఇది నా టోటల్ ఇన్కమ్, ఇది నా రెఫరల్ ద్వారా వచ్చిన ఇన్కమ్. ఇప్పటివరకు నేను 30,000 సతోషి విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇంకా నా దగ్గర బ్యాలెన్స్ 48,200 సతోషి ఉంది. ఇది డైలీ మిషను, రోజు 5 మిషన్స్ ఉంటాయి. ఏం లేదు, ఈ OKX ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఎలా ట్రేడింగ్ చేయాలి, ఎలా బై చేయాలి, బిట్కాయిన్ కానీ ఇంకా అదర్ కాయిన్స్ కానీ ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, ట్రేడింగ్ ఎలా చేయాలనే దానిపై మనకు రోజు లర్నింగ్ కోర్సు ఒక 5 కోర్సు ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 కోర్సును మనము నేర్చుకున్నందుకు గాను ఒక్కొక్క కోర్సు 1 నిమిషం పాటు, మొత్తం 5 నిమిషాల పాటు నేర్చుకున్నందుకు గాను మనకు 100 సతోషి ఇవ్వడం జరుగుతుంది. ఒక కోర్సుకి 20 సతోషి. ఇంతకుముందు అయితే 40 సతోషి ఉండే, ఎందుకంటే అప్పుడు బిట్కాయిన్ యొక్క ధర చాలా తక్కువ ఉండే. అప్పుడు 25 లక్షలు నుంచి 30 లక్షలు ఉన్నప్పుడు 40 సతోషి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు బిట్కాయిన్ యొక్క ధర 40 లక్షలకు పెరిగింది. అందుకని 20 సతోషికి తగ్గించడం జరిగింది. ఈ 5 లర్నింగ్ కోర్సును నేర్చుకున్నందుకు గాను మనకు డైలీ 100 సతోషి ఇవ్వడం జరుగుతుంది. ఈ లర్నింగ్ కోర్సు ఎలా కంప్లీట్ చేయాలని తెలియజేసే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడింది. అటు వీడియోను చూడండి. ఇప్పుడు మనము ఈ సతోషిని ఎలా విత్డ్రా చేయాలో చూద్దాం. ముందుగా ఈ క్లెయిమ్ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది. మినిమం విత్డ్రాల్ వచ్చేసి 10,000 సతోషి. నా దగ్గరనైతే ప్రస్తుతము చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతము 48,250 సతోషి ఉన్నది. సో ఇక్కడ మనం మినిమం 10,000 సతోషిని విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. కానీ నా దగ్గర 48,000 ఉన్నాయి కనుక నేను 48,000 సతోషి విత్డ్రా చేసుకోవచ్చు. కానీ నేను ఒక 10,000 సతోషి మాత్రమే విత్డ్రా చేస్తున్నాను. ఈ విత్డ్రాలు మన ఫండింగ్ అకౌంట్లోకి వెళ్తాయి. ఈ ఫండింగ్ అకౌంట్ నుంచి మనం అక్కడి నుంచి మనం ఏ విధంగా విత్డ్రా చేయాలో చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ OKX అకౌంట్లోని ఫండింగ్ అకౌంట్లోనికి ఈ 10,000 సతోషి వెళ్తున్నాయి. క్లెయిమ్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు సో క్లెయిమ్ కంప్లీట్ అయిపోయింది. కంటిన్యూ టు లర్న్ అని ఉన్నది. ఇంకా అంటే కంటిన్యూ టు లర్న్ అంటే మనం కోర్సును యథావిధిగా కంటిన్యూ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ 3 లైన్ డాట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ అసెట్స్పై క్లిక్ చేయండి. తర్వాత మై అసెట్స్కి వెళ్ళండి. ఇక్కడ మనం విత్డ్రా చేసిన అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడు విత్డ్రా చేసింది ఇది. ఇంతకుముందు నేను విత్డ్రా చేసుకున్నది టోటలు 0.0004. అంటే ఇంతకుముందు మనము సతోషిలో విత్డ్రా చేసాము, కానీ ఇక్కడ BTCలో కనిపిస్తుంది, అంటే బిట్కాయిన్లో కన్వర్ట్ అయ్యి కనిపిస్తుంది. ఓకే, తర్వాత ఇప్పుడు విత్డ్రాల్పై క్లిక్ చేయండి.
విత్డ్రాల్పై క్లిక్ చేసిన తర్వాత బీటీసీ సెలెక్షన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం బిట్కాయిన్లో ఉంది కనుక బీటీసీ సెలెక్షన్ చేసుకోండి. ఆన్ చైన్ అంటే మీరు వేరే ఇప్పుడు ఒకసారి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఆన్ చైన్ ఇంటర్నల్ అని ఉన్నది. ఇంటర్నల్ అంటున్నామో మీరు వేరే అకౌంట్ ఉన్నా లేదా మీ ఫ్రెండ్కి పంపించాలనుకున్నా అంటే OKX అకౌంట్లోకి పంపించాలనుకున్నప్పుడు ఇంటర్నల్ తీసుకుంటే ఫ్రీ విత్డ్రాల్ ఉంటుంది, అంటే ఎలాంటి ఛార్జ్ పడదన్నట్టు. అందుకే ఆన్ చైన్ అంటేనేమో మనం అదర్ వాలెట్కు అంటే వైజరెక్స్ కానీ లేకపోతే ఇంకా వేరే జెప్పే కానీ లేదా ఇంకా అదర్ ఏదైనా కానీ పర్వాలేదు, వాటికి విత్డ్రాల్ చేసుకున్నప్పుడు ఆన్ చైన్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆన్ చైన్ అని పెడుతున్నాను. తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయండి. కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బీటీసీ అడ్రస్ ఇవ్వవలసి ఉంటుంది. ఉదాహరణకు మీరు వైజరెక్స్ కానీ కాయిన్స్విచ్ కానీ విత్డ్రా చేసుకోవాలనుకుంటే అక్కడ అడ్రస్ కాపీ చేసి ఇక్కడ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనము 0.0001 సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ సర్వీస్ ఫీజు మనకు ఉన్నదే 0.001, కానీ ఇక్కడ 0.004 సర్వీస్ ఫీజు ఉన్నది. బిట్కాయిన్లో సర్వీస్ ఫీజు ఎక్కువ ఉంటుంది, విత్డ్రాల్ ఫీజు ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు మనము మన యొక్క బిట్కాయిన్ని TRXలోకి కన్వర్ట్ చేసుకోవాలి. TRXలోకి ఎందుకు కన్వర్ట్ చేసుకోవాలంటున్నానంటే TRX విత్డ్రాల్ యొక్క ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మనము TRXకు కన్వర్ట్ చేసుకోవాలి. ఆ కన్వర్ట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఈ 3 లైన్ డాట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అసెట్స్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్పై క్లిక్ చేయండి. TRX ఇప్పుడు మన యొక్క BTCని TRXలోకి మార్చుకోవాలి. సో తర్వాత ఫండింగ్ అకౌంట్ నుంచి మన స్పాట్ అకౌంట్ ఇది ట్రేడింగ్ చేసుకోవడానికి మనం BTC నుంచి TRXలోకి మార్చుకోవడానికి స్పాట్ అకౌంట్ సెలెక్షన్ చేసుకోండి. సో ఇక్కడ స్పాట్ అకౌంట్ ఉంది. ఇక్కడ మన అమౌంట్ వేయండి. చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ కనిపిస్తుంది కదా, 0.001. ఇప్పుడు కన్ఫర్మ్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ 3 లైన్ డాట్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ట్రేడ్లోకి వెళ్ళండి. ట్రేడ్లో స్పాట్ సెలెక్షన్ చేసుకోండి. ఇది ట్రేడింగు. ఇక్కడ డైరెక్ట్ మనకు TRX టు BTC కనిపిస్తుంది. ఒకవేళ మీకు అలా కనిపించకుండా USDT BTC అని కనబడ్డట్టయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒకసారి నేను చూపెడతాను. USDTపై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఒకవేళ మీరు ఓపెన్ చేసినప్పుడు ఇలా కనబడినట్టుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్రిప్టోపై క్లిక్ చేయాలి. క్రిప్టోపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ BTC సెలెక్షన్ చేసుకోవాలి. BTC సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనం TRX అన్నాం కదా, ఇక్కడ TRX అని సెర్చ్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ చాలా ఉన్నాయి కాయిన్స్, ఇవన్నీ చాలా కాయిన్స్ ఉన్నాయి. TRX అని సెర్చ్ చేస్తున్నాను. చేసుకొని ఇప్పుడు దీనిపై క్లిక్ చేయండి. TRXపై క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. TRX యొక్క వాల్యూ అంటే BTCకి TRX కన్వర్ట్ వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది. 90 సతోషి. ఒక TRX వాల్యూ 90 సతోషి. ఇప్పుడు చూద్దాం, ఇటు స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ మన బ్యాలెన్స్ 0.0004 కనబడుతుంది నా యొక్క బ్యాలెన్సు, కానీ నేను 0.0001 మాత్రమే సెలెక్షన్ చేసుకుంటాను. ఇక్కడ మనకు 110 TRX కాయిన్స్ వస్తున్నాయి. ఈ TRX కాయిన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 0001 సెలెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు 110.86 ఇక్కడ రేటు కనిపిస్తుంది. ఇప్పుడు బైపై క్లిక్ చేయండి. ఓకే, నేను బైపై క్లిక్ చేశాను. ఇక్కడ ఓపెన్ ఆర్డర్ ఇక్కడ కనిపిస్తుంది. కంప్లీట్ అయిపోయింది, ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే మళ్ళీ చూపెడతాను ఒకసారి. ఇప్పుడు మళ్ళీ అసెట్స్కి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాన్స్ఫర్పై మళ్ళీ క్లిక్ చేయండి. సరే, ఇక్కడ మనం ఇప్పుడు TRXలో మార్చుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ TRX సెలెక్షన్ చేసుకోండి.
ఇక్కడ టీఆర్ఎస్ సెలెక్షన్ చేసుకోండి. టీఆర్ఎక్స్. ఓకే. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్లో ఉంది, అంటే స్పాట్ అకౌంట్లో టీఆర్ఎక్స్ ఉంది. ఇప్పుడు మనము దాన్ని ఫండింగ్ అకౌంట్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు స్పాట్ అకౌంట్ సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఫండింగ్ అకౌంట్ ఆటోమేటిక్గా సెలెక్షన్ అయింది. ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకు కింద చూడండి, ఇక్కడ కనిపిస్తుంది, అది మనకు ఫండింగ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది కాపీ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు కన్ఫర్మ్ అనండి. ఓకే, ఫండింగ్ అకౌంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం విత్డ్రాకి వెళ్దాము. ఈ 3 లైన్ డాట్ పై క్లిక్ చేయండి. అసెట్స్ పై క్లిక్ చేయండి. విత్డ్రాకు టచ్ చేయండి. ఇక్కడ మీరు కరెన్సీ సెలెక్షన్ చేసుకోవాలి. టీఆర్ఎక్స్ సెలెక్షన్ చేసుకోండి. టీఆర్ఎక్స్. ఓకే. ఆన్ చైన్ మన అదర్ వాలెట్కు వెళ్తున్నాం కనుక, వేరే వాలెట్కి వెళ్తున్నాం కనుక ఆన్ చైన్ సెలెక్షన్ చేసుకోండి. ఇప్పుడు కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇక్కడ టీఆర్ఎక్స్ యొక్క అడ్రస్ ఇవ్వాలి. మీరు వజరిక్స్ కానీ కాయిన్ స్విచ్కి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఆ యొక్క సైట్కి వెళ్ళి అక్కడ నుంచి టీఆర్ఎక్స్ని అడ్రస్ను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి మనం విత్డ్రాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా చూపెడతాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేనైతే వజరిక్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. సో వజరిక్స్ అకౌంట్ నేను చూపెడతాను. ఇప్పుడు సో నా యొక్క వజరిక్స్ అకౌంట్ ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు 3 లైన్ డాట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మన ఫండ్స్ అని కనిపిస్తుంది. ఫండ్స్ పై క్లిక్ చేయండి. ఇందులో టీఆర్ఎక్స్ని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, టీఆర్ఎక్స్. ఒకవేళ మీకు ఇక్కడ సెర్చ్లో అట్లా కనిపించకపోతే ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ కొట్టండి టీఆర్ఎక్స్ అని. ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను లెఫ్ట్కు స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ డిపాజిట్ పై క్లిక్ చేసి ఇక్కడ ఈ అడ్రస్ వస్తుంది. ఈ అడ్రస్ని తీసుకొని ఈ అడ్రస్ని కాపీ చేయాలి. కాపీ చేయండి. కాపీ చేసి మళ్ళీ ఇప్పుడు మనము OKX అకౌంట్కి వెళ్ళాలి. ఇక్కడ కాపీ చేసిన అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మీరు ఎంతైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారో ఆ అమౌంట్ను ఇక్కడ వేయండి. ఇక్కడ ఎంత ఉంది? 110.777. ఇందులో నుంచి మనకు ఒక టీఆర్ఎక్స్ విత్డ్రాల్ ఫీజు తీసుకుంటారు. సో అక్కడ మనకు 109.77 మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కంటిన్యూపై క్లిక్ చేయండి. కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలలో ఏమవుతుందంటే మన వజరిక్స్ అకౌంట్కి మన అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడికి వెళ్ళినాక ఏం చేయాలనేది ఒకసారి చెప్తాను, చూడండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10-15 నిమిషాల్లో మీకు ఇక్కడికి ఫండింగ్ అకౌంట్లోకి ఇక్కడ ఫండ్స్లోకి రావడం జరుగుతుంది. మీ యొక్క అమౌంట్ ఎలా కనిపిస్తుంది అన్నది ఒకసారి చూపెడతాను. నేను ట్రాన్స్ఫర్ చేయలేదు, ఎందుకంటే నేను అందులోనే ఉంచాలనుకుంటున్నాను. నేను ట్రాన్స్ఫర్ చేయలేదు, మీకు అవగాహన కోసం ఇప్పుడు చూపెడుతున్నాను. ఈ విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇదేంటిది? WRX. ఇక్కడైతే అమౌంట్ ఇక్కడైతే ఏ విధంగా కనిపిస్తుందో కాయిన్స్, అదేవిధంగా
ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ 0 ఉంది. ఒక 10-15 నిమిషాల్లో ఇక్కడికి వస్తుంది. వచ్చినాక ఏం చేయాలంటే ఇప్పుడు నేను చూపెడతాను. ఇక్కడ 3 లైన్ డాట్పై క్లిక్ చేయండి. ఎక్స్చేంజ్పై వెళ్ళండి. ఎక్స్చేంజ్కి వెళ్ళిన తర్వాత USDT సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో TRX అని కొట్టండి. సో ఇప్పుడు నాకు TRX నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయలేదు, కానీ నేను వేరే కాయిన్ చూపెడతాను. ఉదాహరణకు డాజీ కాయిన్ చూపెడతాను నేను. మీరు ఇక్కడ ఒక 10-15 నిమిషాల్లో మీకు అమౌంట్ ఇక్కడికి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత TRX సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఏ విధంగా చేయాలనేది నేను డాజీ కాయిన్ రూపంలో చూపెడుతున్నాను. DOG. ఇప్పుడు ఈ డాజీ కాయిన్ సెలెక్షన్ చేసుకోండి. సో ఇది TRX అనుకోండి, ఎందుకంటే నేను ఫండ్ ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ బై అండ్ సెల్ ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ సెల్ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రైస్ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క అమౌంట్ కనిపిస్తుంది. ఇక్కడ అమౌంట్ లేదు. సారీ, ఇక్కడ నాకు డాజీలో అమౌంట్ లేదు. నేను వేరే కాయిన్ సెలెక్షన్ చేస్తున్నాను. ఇప్పుడు WRX. ఇప్పుడు ఈ కాయిన్ సెలెక్షన్ చేశాను. సెలెక్షన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ అమౌంట్ కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడైతే ఎలా కనపడుతుందో మీ TRX కూడా అదే విధంగా కనపడుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ 100% కనబడుతుంది. 100%పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క అమౌంట్ ఇక్కడ USD రూపంలో కనబడుతుంది. ఇక్కడ సెల్పై క్లిక్ చేయండి. సెల్పై క్లిక్ చేసిన తర్వాత అది సెల్ అవుతుంది. సెల్ అయిపోయిన తర్వాత ఈ కాయిన్ సెల్ అయిన తర్వాత మళ్ళీ మీరు కిందికి స్క్రోల్ చేసి ఈ 3 లైన్ డాట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి P2P సెలెక్షన్ చేసుకోండి. అక్కడ ఎంతైతే సేల్ అయిందో ఆ అమౌంట్ను, ఉదాహరణకు అక్కడ ఇప్పుడు నాకు $9 కనిపించింది కనుక ఇక్కడ 9 అని వేసి, ఇక్కడ మనం సెల్పై చేయాలి, బైపై కాదు, సెల్పై చేయాలి. సెల్పై చేసిన తర్వాత ఈ విధంగా అమౌంట్ అవుతుంది. ఇప్పుడు సెల్పై క్లిక్ చేయండి. సెల్పై క్లిక్ చేసిన తర్వాత P2P అంటే పర్సన్ టు పర్సన్. ఇప్పుడు మనము సెల్ ఆప్షన్పై క్లిక్ చేయగానే వజరిక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే USDTని బై చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనకు లింక్ చేస్తుంది. లింక్ చేసినాక లింక్ చేసినట్టుగా ఇక్కడ చూపెడుతుంది. చూపెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ $670 మన ఎంతైతే USDT సేల్ చేస్తున్నామో దానికి సంబంధించిన అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, నేను ఒక 10 USDT ఇస్తున్నాను అంటే $745 మనకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మన ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు? మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మన యొక్క కాయిన్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. మన USDT వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. మన బ్యాంక్ అకౌంట్లకు డబ్బు వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు OKX ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో సంపాదించిన ఫ్రీ బిట్కాయిన్ను విత్డ్రా చేసుకొని మన బ్యాంక్ అకౌంట్కు మార్చుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.